సర్టిఫికేట్. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. ఎలా తీసుకొస్తారు? లాస్ట్ కాలేజ్కి వెళ్ళలేదు, మీరు బలవంతంగా తీసుకెళ్లిపోయారు కదా. అందుకని చెప్పి నేను ఎగ్జామ్స్ కి వెళ్ళని చెప్పాను. నాకు ఈ మంత్ నెక్స్ట్ ఏప్రిల్ లాస్ట్ వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు. అది మీరు ఎక్కడున్నారు? మీ పేరెంట్స్ వచ్చి మీరు ఎక్కడున్నారు? నేను ఉజ్జయిన్లో నన్ను ఒక హోటల్లో బంధించారు. రైల్వే స్టేషన్ ఎదురు ఒక హోటల్ ఉంటది, అక్కడ బంధించారు. మీ పేరెంట్స్ దగ్గర మీరు ఉంటే బందీ ఎలా అవుతారు? మా పేరెంట్స్ రాలేదండి, వీళ్ళు నన్ను కొట్టి. మీ పక్కన ఉన్న ఆయన ఎవరు ఇప్పుడు? మీకు మీ పక్కన ఉన్న ఆయన ఎవరు? చెప్పట్లేదు మీకు. మీ పక్కన ఉన్న ఆయన ఎవరు? ఈ నన్ను పెంచిన వ్యక్తి విష్ణు. మరి పెంచిన వ్యక్తి మీ పక్కనే ఉన్నారు కదా, ఇంకా మీకు బందీ ఎలా అవుతారు మీరు? బందీ అని నాకు ఇష్టం లేకుండా తీసుకొచ్చారు కదా, మరి బందీ అవుతాను కదా. ఇష్టం లేకపోవడం ఏంటి? మీ పేరెంట్స్ కదా, పేరెంట్స్ అనే వాళ్ళు ఇష్టం లేకుండా ఉంటారు. ఇప్పుడు ఏదో కోపంగా మాట్లాడితే మాట్లాడవచ్చు మీరు, కానీ మీకు పేరెంట్స్ పూర్తిగా పేరెంట్స్ కాకుండా పోతారా? మిమ్మల్ని పెంచిన వ్యక్తి విష్ణు ఆయన ఆ బాధ్యత తీసుకోకుండా ఉండబోతారా? నేను అన్ని ఒప్పించుకున్నాను, వాళ్ళు ఒప్పుకోలేదండి. అది నా తప్పు కాదు కదా. ఒప్పించుకున్నాను, ఒప్పుకోలేదు అని అంటే వాళ్ళు ఒప్పుకోలేదనే కదా. లాక్కుని అమ్ముకున్నారు వీళ్ళు. మళ్ళీ చెప్పండి, ఏమైంది? నా మెల్లో ఉన్న గోల్డ్ చైన్ తీసేసుకుని అమ్మేసుకున్నారు వీళ్ళు. ఎవరిచ్చారు గోల్డ్ చైన్? అఘోరం నాకు ఇచ్చిన చైన్ ని తీసుకుని అమ్మేసుకున్నారు వీళ్ళు. అదేమంటే నేను పడేసానని చెప్తున్నారు మీకు. ఎక్కడ అమ్ముకున్నారు? అమ్ముకున్నారు. నిన్నటి వరకు మీరు అఘోరి అమ్మతోనే ఉన్నారు కదా, ఎప్పుడు అమ్ముకున్నారు వాళ్ళు? పొద్దునండి రూమ్ లోకి వచ్చాక. వ్యక్తి అమ్మాయి చేత లాగించుకొని వీళ్ళు అమ్మేసుకున్నారు. ఇప్పుడు చైన్ లేదా మీ దగ్గర? అంటే మీరు చైన్ వరందుకు బాధపడుతున్నారా, లేదంటే అఘోరి అమ్మకు దూరంగా ఉన్నందుకు ఏడుస్తున్నారా? అఘోరి అమ్మకు దూరం చేసినందుకు బాధపడుతున్నాను. చైన్ గురించి మీకు చెప్పాలి కదా నిజాలు, మరి అందుకని చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు అఘోరి అమ్మతో కాంటాక్ట్ లో ఉన్నారా ఇంకా మీరు? చెప్పండి కదా, అందుకని చెప్తున్నాను. చెప్పండి, అఘోరి అమ్మతో కాంటాక్ట్ లో ఉన్నారా ఇంకా? అలా కాదు, ఇలా చెప్పండి అని పాయింట్ మాట్లాడుకుని వాళ్ళు ఏం చెప్తున్నారో తెలీదు. నెంబర్ 1 వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ గా, అంటే వీళ్ళకి సపోర్ట్ గా మాట్లాడారు కానీ నాకు అసలు న్యాయం చేయడానికి ఏం మాట్లాడలేదు. నీకేం న్యాయం కావాలి? చదువుకుంటా చెప్తున్నా కదా. ఒకసారి విష్ణు మీతో మాట్లాడతా నేను, ఒకసారి వర్షంతో మాట్లాడించండి. మీతో మాట్లాడతా నేను, ఇంకా టైం ఉంది, తీసుకుందాం అవసరం అయితే. వర్షిని, నీకేం న్యాయం కావాలి ఇప్పుడు? నీకేం న్యాయం అడుగుతున్నావు నువ్వు? నిన్ను పెంచిన తల్లిదండ్రులు ఏం కావాలి మరి? ఇన్ని రోజులు నిన్ను పెంచి నిన్ను చాకి నీకు బట్టలు అన్ని అవసరం అన్ని కొనిపించినటువంటి బాప్ వాళ్ళు ఏం కావాలి? అంత బీదరికంలో ఉన్న మీ తండ్రి తల బాదుకుంటున్నాడు, గోడకేసి కొట్టుకుంటాడు, చనిపోతే ఎలా? వాళ్ళ మీ పేరెంట్స్ సంగతి నీకు అవసరం లేదా? మొన్నగాక నిన్న వచ్చిన అఘోరి అమ్మ కావాల్సి వచ్చిందా నీకు? నాకు వద్దండి, నాకు పేరెంట్స్ వద్దు. ఇన్ని రోజులు నేను చాకింది ఎవరు? నేను ఇంత దాన్ని చేసింది ఎవరు? నువ్వు చదువుకుంటే బీటెక్ చదివించింది ఎవరు? బాధ్యత వాళ్ళకు ఉంది కాబట్టి పెంచారు, కన్నారు కాబట్టి పెంచారు. అందుకని పెంచారు కాబట్టి. సో పిల్లల్ని కన్నారు కానీ తలరాత కనలేరు కదా. ఎవరు డెసిషన్ ఎప్పుడు మాత్రం చెప్తారు. మేము కుంభమేళ చూసుకుంటే కూడా చాలా. ఏంటి మీ అమ్మ నాన్న వృత్తి చేస్తారంటున్నారా? నిన్ను చాకింది వృత్తి, అది వృత్తి అంటారా? వాళ్ళ బాధ్యత కాదా? వాళ్ళ బాధ్యత అంటున్నాను, కన్నందుకు పెంచడం వాళ్ళ బాధ్యత. అవును, వాళ్ళు చెప్పింది ఇప్పుడు వినండి కాస్త మీరు. కాదండి, ఎవరి డెసిషన్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కదా. నా మనసులో డెసిషన్ అలా మారిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అఘోరి అమ్మ దగ్గరికి వెళ్ళి ఏం సాధించాలనుకుంటున్నారు? మీ లక్ష్యం ఏంది? మీరు బీటెక్ చదివి ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలనుకున్నారు, ఎక్కడో మీరు మంచిగా పని చేస్తానంటున్నారు, మంచి చూడడానికి గతంలో ప్రీవియస్ హిస్టరీ చూస్తే మోడర్న్గా ఉన్నారు, అంత ఫ్యాషనబుల్గా ఉంది. ఇప్పుడు అఘోరి అమ్మ దగ్గర మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? ఈ 10 రోజులుగా ఒక్క విషయం చెప్పండి, అఘోరి అమ్మ దగ్గర మీరు సాధించింది. అక్కడికి వెళ్ళి నేను సాధించగలిగాను, ఇలా ఉన్నాను, ఒక విషయం చెప్పండి. నేను నేర్చుకోవాల్సిన విద్య నేర్చుకున్నాను. ఏంటి మీరు నేర్చుకున్న విద్య ఎవరికి ఉపయోగపడింది? మీరు నేర్చుకున్న విద్య ఎవరికి ఉపయోగపడింది? నాకు ఉపయోగపడింది, 10 మందికి ఉపయోగపడుతుంది. ఏంటి 10 మందికి ఉపయోగం ఏంటి చెప్పండి? అది పోనీ మంచి చేయాలని నేర్చుకుంటాం కదా. మీరు చేసిన మంచి ఏంటి? అఘోరి అమ్మ మీరు ఇద్దరు కలిసి చేసిన మంచి ఒకటి చెప్పండి. ఇప్పుడు మంచి చేసినా చెడు చేసినా నాకైతే మా ఫ్యామిలీతో ఉండాలని లేదు. నేను అఘోరి అమ్మతోనే ఉంటానండి. సరే పోనీ కాసేపు అలానే అనుకుందాం. నాకైతే న్యాయం జరగట్లేదు. వర్షిని అదే అడుగుతున్నాను, కాసేపు అలానే అనుకుందాం. ఎటువంటి న్యాయం అమ్మ వర్షిని, కాసేపు అలానే అనుకుందాం. మీ అమ్మ నాన్న దగ్గర నీకున్న ఇబ్బంది ఏంటి చెప్పండి? మీరు మొదటగా అఘోరి అమ్మ రాకముందు కూడా ఈ యొక్క విధానంలోకి వెళ్తానంటే మీ అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారా లేదా? మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేశారా లేదా? ఒప్పుకున్నారు. మరి ఇప్పుడే వచ్చింది ఏంటి? నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నీకు నిజంగా తల్లిదండ్రుల దగ్గర వస్తున్నటువంటి ఇబ్బంది గురించి ఒకసారి వివరంగా చెప్పమ్మా. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా, 2 రాష్ట్రాలు కూడా వర్షిని అని ఒక అమ్మాయి ఇలా వెళ్ళిపోతుందనేటువంటి బాధపడుతున్నారు. ప్రతి తల్లిదండ్రి కూడా
నిన్ను ఇలా ఎందుకు చేస్తుంది ఈ అమ్మాయిని మా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. నీకున్న బాధ ఏంటి చెప్పు నీ తల్లిదండ్రుల దగ్గర? నాకున్న బాధ ఒకటే, నా ఇష్టాన్ని వాళ్ళు కాదంటున్నారు అంతే. మీ అమ్మ నాన్న దగ్గర నీకున్న బాధ ఏంటమ్మా? అదే అండి, నా ఇష్టాన్ని వాళ్ళు కాదన్నారు, ఒప్పుకోవట్లేదు. అదే నాకున్న బాధ. నీ ఇష్టాలు అఘోరి అమ్మ దగ్గరికి వెళ్ళడమే కాకుండా నీ తల్లిదండ్రుల దగ్గర ఉండి చేస్తానన్న ఇష్టాలు ఏమైనా వారు కాదన్నారా? అవును, నెలలో 15 రోజులు ఇంటికుంటాను, 15 రోజులు సాధన నేర్చుకుంటా అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ప్లస్ నేను ఎగ్జామ్స్ కి వస్తాను, పండగలకు వస్తాను, ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్ ఉంటే వస్తానంటే దానికి వద్దన్నారు. ఏంటి నువ్వు హాస్టల్ నుంచి ఇంటికి వస్తానంటే వద్దన్నందుకే ఇప్పుడు అఘోరి అమ్మతో వెళ్ళిపోతున్నావా? ఏంటి? ఓ ఎగ్జామ్లు ఉన్నప్పుడు ఎగ్జామ్లు అయిపోయాక ఇంటికి వస్తాను, పండగలకు వస్తాను, వీటంటికి వస్తానంటే ఇవి కాదన్నారన్నందుకే అఘోరి అమ్మతో వెళ్తున్నావా? అవేనా నీకు కావాల్సింది? అవును, నా సాధన నేర్చుకోవడానికి అర్థం వస్తారు కాబట్టి. ఒకసారి విష్ణు వీటన్నికి మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు ఆవిడ చదువుకోకపోయినా లేకపోతే తనకి ఇష్టం సాధన వచ్చిన చేయడానికి ఖచ్చితంగా ఆశ్రమం ఉందండి. రైట్, ఓకేనా వర్షిని? మీ పేరెంట్స్ మిమ్మల్ని చాకిన విష్ణు కూడా, విష్ణు ఒకసారి తన వైపు చూపించండి. పెంచినందుకు కొట్టాల్సిన బాధ్యత ఉందా ఆయనకి? నిన్ను కొట్టాడా? విష్ణు నిజంగా ఏదేమైనా కూడా అమ్మాయిల పని చేసుకోవడం తప్పు. రక్తాలు వచ్చినట్టు నేను పీరియడ్ లో ఉన్నప్పుడు నా పొట్టులో కొట్టి, నడుము మీద కొట్టి, ఆ దెబ్బలు తిన్న నాకే తెలుస్తుంది ఆ బాధ, మీకెవ్వరికి తెలియదు. అనుభవించింది నేను కదా ఆ నొప్పులన్నీ. అఘోరమ్మ కొట్టినప్పుడు ఎప్పుడైనా చెప్పావా అమ్మా ఈ విషయాలు? ఆడద్దు. 21st నైట్ నేను మా మంగళగిరి వాళ్ళన్నీ నిజాలు చెప్తారు. మనం నైట్ నేను మంగళగిరిలో కేసు ఇచ్చినందుకు మా నాన్న మా అన్నయ్య లాక్కెళ్ళిపోయారు. ఇప్పటికీ వాళ్ళకి ఇచ్చిన గోర్లు కాటాలను నేను ఆ ఒంటి మీద మీకు చూపిస్తాను. నువ్వు ఇచ్చింది కూడా అట్లా ఉంది. కదమ్మా, ఈ విషయాలన్నీ కూడా గతంలో ఎప్పుడు మీ అమ్మ నాన్న చెప్పుకోలేదా? చెప్పుకున్నానండి, కానీ ఈ విషయం వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకోవడానికి రెడీ ఇప్పుడే, కానీ ఈ విష్ణు అనే దరిద్రం మా ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోతే అప్పుడు ఒప్పుకుంటారు. కాదమ్మా, విష్ణు నీ పైన కొట్టాడు ఇలా అని చెప్తున్నావు కదా, ఏ రోజు మీ అమ్మ నాన్న చెప్పుకోలేదా ఇంత దారుణంగా దాడి చేస్తున్నాడని చెప్పి? నిజంగా మా అమ్మని కూడా కొట్టాడండి చాలా. మరి ఫ్యామిలీ మొత్తం ఇలా విష్ణు అనే ఒక వ్యక్తి దాడి చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? పోలీసుని ఆశ్రయించాల్సింది అప్పుడే, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మా అమ్మ ఆర్టీ వాళ్ళకి చెప్పిందండి మొన్న, అయితే మేము కొట్టలేదు, ఇంట్లో వాళ్ళు కొట్టుకున్నారని చెప్పాడు. ఇప్పుడు మమ్మల్ని కూడా మార్చేశారు, మమ్మల్ని కూడా కొట్టి మా అమ్మ చేత కూడా అబద్ధాలు చెప్పిస్తున్నారు. మీ అన్న హర్ష ఇక్కడే ఉన్నాడండి. పిల్లనా ఒకసారి అర్జెంట్ రమ్మని చెప్పు. రైట్, వర్షిని ఇప్పుడు ఎలా ఉంది మీకు? అఘోరి అమ్మ దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గరకు వచ్చేసారు. నేను ఇంకా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళలేదండి. వీళ్ళు చాకిన వ్యక్తున్నాడు, మీ అన్న ఉన్నాడు, విష్ణు కూడా మీ అన్న అనే చెప్తున్నావు. నువ్వు ఎంత ఇక్కడ చూడండి ఒకసారి, నువ్వు ఇంత నమ్మను. ఎందుకు నమ్మకం ఎందుకు లేదు? నన్ను చంపేద్దామని కూడా మాట్లాడుకున్నారు వీళ్ళు, అందుకని నేను నమ్మను. ఏదో హాస్పిటల్ తీసుకెళ్లి డ్రగ్స్ ఇప్పించి వీళ్ళ మాట ఇలా చేసుకుంటారంట. వీళ్ళు మాట్లాడుకున్న మాటలే నేను చెప్తున్నాను. డ్రగ్స్ ఏవో ఇప్పించి ఏదో హాస్పిటల్ గుంటూరు ఏదో వర్షిని నువ్వు చెప్తున్న మాట లైవ్ లో చెప్తున్నావు అమ్మా, మాట్లాడుతున్నా మేము కూడా చూస్తున్నాం కాబట్టి. అంత ఈజీగా నీ పైన ఇంత దారుణానికి ఒడిగడితే కనుక ఎవరు ఉపేక్షించరు. అంత ఈజీ లేదు అక్కడ. నిజంగా నీకు అనుమానం ఉంటే పోలీసులకు చెప్పండి. తీసుకొచ్చిన విషయం మీకు తెలీదు, ఇక్కడ బంధించిన విషయం మీకు తెలీదు. మీరు ఎక్కడున్నారని తెలుసుకోవడం కోసం మళ్ళీ మీ కాంటాక్ట్ లోకి వచ్చాం మేము. ఇందాక దాకా మ్యూట్ లో పెట్టాడు, మాట్లాడడం లేదు. రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంటే నేను అడ్డం పడ్డా అని చెప్పి మీ చేత మాట్లాడిస్తున్నాడు. చెప్పండి, ఏం చెప్పాలనుకున్నారు? మీ ఆర్టీ వాళ్ళు వచ్చారని చెప్పి ఏడిపిస్తున్నారు నన్ను ఇక్కడ. ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. నేనైతే మా ఫ్యామిలీ చూడాలనిపిస్తే వస్తానండి. నేనైతే అఘోరమ్మతోనే ఉంటాను నా ప్రాణం పోయేంత వరకు. ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్లి ఏం చేసినా గానీ నా ప్రాణం అయితే తీసుకుంటా గానీ నేను వింటాను, మీ మాటలన్నీ వింటాను. డెఫినెట్ గా అందరూ చూస్తున్నారు కాబట్టి మీ మాటలు వింటా నేను. ఒకసారి నాకు చెప్పండి, మీరు సుమారుగా 1 వీక్ to 10 days అఘోరి అమ్మతో ట్రావెల్ చేస్తారు.